నమస్తే. ఉన్నాను. మీ పేరు? నా పేరు అంకెల్. ఏం చేస్తుంటావు బాబాయ్? నేను బాబుల్లో బట్టలు ఉతుకుతా. ఎలా ఉంది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఇంకా మద్య మద్యపాన ప్రియులకి ఏ విధంగా ఉంది మరి? నా మద్యం ధరలు పెంచిండా తగ్గించిండా? అన్నీ పెంచుతూ అన్నీ పెరుగుతున్నాయి కదా, పెంచిండు ఆయన. మన ఏం చేసేది ఉంది? ఇప్పుడు ప్రభుత్వం మారినాక వాళ్ళు రంగం చేస్తారు, వీళ్ళు రంగం చేస్తారు. మన ప్రభుత్వం అనేది వాళ్ళ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు, అంతే కదా. మరి ఎన్నికలు అప్పుడేమో మద్యం ధరలు 100 రూపాయలకి మద్యం బుడ్డి అన్నాడు, ప్రతి బ్రాండ్ పైన తగ్గిస్తా అన్నాడు. మరి ప్రతి బ్రాండ్ పైన తగ్గినా? ఎక్కడ తగ్గినాయి? ఇంకా ఎక్కువ తగ్గుతుంది. ఎంత తీసుకుంటున్నారే? ఏం లేదు దానికి చెప్పేది బాబాయ్. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి టైంలో ఈ బాలయ్య బాబు మందు 190 ఏమో అమ్మింది అనుకుంటా, అంతే కదా? అంతేనా? మరి ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఏకంగా 230 ఏమో అంటున్నారు కదా. 210 ఇస్తే లేవలేదు పో అంటున్నారు. 30 రూపాయలు పెరిగినాయి ఒక సీసా పైన, అంతే. రికార్డ్ అదే మరి మనకి రికార్డ్ అయితే అదే. మరి అసలు ధరలే పెంచను అన్నాడు కదా. అంటే తీసుకొని లేకపోతే దింకెళ్ళయ్యా అంటున్నారు. మన అవసరం మనం పోతాం, తప్పేది. మరి జగన్ టైంలో కూడా ఇంతే ఉన్నాయి అనే ధరలు. ఆ జగన్ వాళ్ళు అనేది ఏముంది, మనం అంటే నెలకన్నా వచ్చి అరే అసలు రేటు అప్పుడు బెదిరించి అప్పుడు నువ్వు బెదిరించావు వైన్ షాప్ వాళ్ళని. ఇవాళ బెదిరించడానికి అవకాశం లేదు, అంతే. బెదిరిస్తే ఏమంటున్నారు? బెదిరిస్తే ఏమంటున్నారు? తీసుకొని దింగేలు నీరు ఏమాట్లాడడానికి అంటున్నారు. అట్లా వచ్చింది. అదే గతంలో నువ్వు బెదిరించినప్పుడు భయపడ్డారా మరి? గతంలో నువ్వు ఇది ఇంతగా ధర, ఇది ఇంతే ధర, ఇంతే ఇస్తా అంటే విన్నారా మరి నీ మాట అప్పుడు వైన్ షాప్ లో? వైన్ షాప్ లోనా? వాళ్ళు అదే మనిషిగా ఒక రకంగా పోతుంటారు, అది మనిషిని బట్టి. ఇప్పుడు కాస్తో కూస్తో జగన్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నదా, లేదా ఈయన వచ్చిన తర్వాత మంచిగా ఉన్నదా అనే మరి? ఎవరికి వాళ్ళే మంచి, ఆ లెక్క వచ్చేళ్ళకే ఎవరికి వాళ్ళే. బెదిరించే కాడ బెదిరిస్తారు, బెదిరిన కాడ వాళ్ళు ఇష్టం వచ్చిన దింగుతారు, ఏముందాడ అది. ఇప్పుడు మరీ రూబాబు అయిపోయింది. వచ్చిన తర్వాత మద్యం అయితే బాగా ధరలు పెరిగినాయి. ఇబ్బందికరంగానే ఉందంటావు. తాగుతావు అనే డైలీ? పెరిగింది. అప్పుడు 60 రూపాయలు చీపు ఎంత, అది మొన్న 100 రూపాయలు, అది 130. 100 రూపాయల డబ్బా 130 చేస్తాయి. ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు వస్తున్నారు, వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి తల 50 100 ఎంతో తల చందా వేసి పంపిస్తున్నారు. వాళ్ళు వాడుకుంటున్నారు, వీళ్ళు వాడుకుంటున్నారు, అది. బాబాయ్ గారు మీ పేరండి? నా పేరు ఎర్రబాల రమేష్, సేజర్ల. ఏం చేస్తుంటారు? తెలుగుదేశం కార్యకర్త. తెలుగుదేశం కార్యకర్త మీరు? ఓకే. ఎలా ఉందండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చే నెల అవుతుంది కదా, మా పరిపాలన బాగానే ఉంది, అంత మంచిగా ఉంది. మరి సూపర్ 6 సంగతి ఏంటంటారు మరి? వీళ్ళు వైసీపీ వాళ్ళు ఎవరు అభిమానం వాళ్ళు మాట్లాడుతుంటారు, అది దాని గురించి ఇబ్బంది ఏం లేదు. మరి ఈయన వచ్చిన 7 నెలల్లో ఏ విధంగా ఉందంటారు పరిపాలన? ఇప్పుడు 7 నెలల్లో మళ్ళీ నీకు పనులు జరగాలంటే అన్ని పనులు జరగవుగా. 7 నెలల్లో మళ్ళీ అన్ని పనులు జరగాలంటే జరగవుగా. కిస్తీల ప్రకారంగా జరుగుతానే ఉంటది, ఆగదుగా. అంటే ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత రైతు భరోసా 20,000 అన్నారు. రైతు భరోసా సంగతి ఏంటంటారు? ఇంకా అది మన 10 నెలలనే గడవాలి కదా. 10 నెలలు గడిచిన తర్వాత ఇస్తారు వాళ్ళు. అది మనం చెప్పేది కాదు, అది పైనుంచి వచ్చేది. మనం చిన్నోళ్ళు మనం చెప్పేది కాదుగా. అంటే చెప్తున్నారు కదా, ఇప్పుడు రైతులకి మద్దతు ధర లేదు, ఇటు రైతు భరోసా లేదు, రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు ఈయన వచ్చిన తర్వాత అంటున్నారు. మరి నిరుడేం రేట్లు ఉన్నాయి అంటున్నారు. అది అనేది ఎవరు అవగాహన వాళ్ళది, అంతేగాని ఏం లేదు. మరి ఈయన వచ్చిన తర్వాత తల్లికి వందనం అని చెప్పారు కదండి. తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అన్నారు. దాని సంగతి ఏమైంది? అది మొన్న జనవరి వేస్తామన్నారు, మళ్ళీ ఫిబ్రవరి మన మార్చిలోనే వేస్తా ఉన్నాం మళ్ళీ. అది మరి 18 సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి ఈ 1,500 అన్నారు కదా, ఇంకా దాని సంగతి ఏంటంటారు? అవన్నీ వాళ్ళకి తెలియాలి కదా, మనకేం తెలిసిద్ది? అది మన పై నుంచి అది మాట్లాడుకోవాలి కదా, వాళ్ళు మాట్లాడుకున్నదే కదా. అదే ఇంకా మరి ఈయన చెప్పింది కదా, ఈయన ఫ్రీ బస్ అన్నారు కదా, ఈ ఫ్రీ బస్ సంగతి ఏంటంటారు? ఫ్రీ బస్ ఉచిత బస్సు ప్రయాణం అన్నారు కదా. పెడితే మన ఆడవాళ్ళు ఇలా కాడ ఉంటుందా, మొత్తం వాళ్ళ పేటకు పోతున్నారు అందరూ. అది
ఇళ్ళ కాడ ఉంటల్లా, అందుకని ఆపిను. అందుకని ఆపారు. ఓకే. మద్యం పరిస్థితి ఏంటండి? మద్యపాన ప్రియులకి ఏ విధంగా ఉంది? మద్యం ఏముంది లే, మద్యం మళ్ళీ 10 రూపాయలు అటో ఇటో వాళ్ళే తాగుతుంటారు పోతుంటారులే కానీ. అంటే మరి మద్యం ధరలు పెరిగినాయా తగ్గినాయండి ఈయన వచ్చిన తర్వాత మీకు తెలిసినంత వరకు? 10 రూపాయలు పెంచారు నిన్న మొన్న అంతే. గతంలో ఎలా ఉందండి? గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు గత 5 సంవత్సరాలు ఆయన ఏ విధంగా పరిపాలించగలిగాడు? అయినా బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు, జనానికి ఏం ఇబ్బంది ఏం లేదు. ఎవరు పరిపాలన వాళ్ళది, ఎవరికేం ఇబ్బంది ఏం చేయలేదు, ఎవరు మళ్ళీ ఇబ్బంది చేయరు. కాదండి, ఆయన 5 సంవత్సరాలు పరిపాలించాడు. 5 సంవత్సరాల్లో ఆయన సంక్షేమాన్ని, అభివృద్ధిని అన్ని చేశాడని చెప్తున్నారు కదా వైసీపీ వాళ్ళు. అభివృద్ధి మళ్ళా ఎవరైనా మళ్ళీ చెయ్యని తప్పదు. ఆయన ఉన్నా చేయాల్సిందే, ఈయనున్నా చేయాల్సిందే. జనం మీద సొమ్మది. ఇప్పటికైతే పరిపాలన అయితే మంచిగా ఉందంటారు? బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు, సరే ఓకే ఉంటాను. మంచిగా కొనసాగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. నా మీ పేరన్నా? నా బాలస్వామి. ఏం చేస్తుంటారన్నా? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఎలా ఉందన్నా ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పరిపాలనా విధానం, ఈ 7 months ఆఫ్ రూలింగ్ ఏ విధంగా మూవ్ అవుతుందన్న? ఒక 1 month బాగా దావోస్ వెళ్ళారు కదా. దావోస్ వెళ్ళిన తర్వాత దగ్గరగా గూగుల్ క్లౌడ్ కానీ, అమెజాన్ కానీ, మైక్రోసాఫ్ట్ ఇట్లాంటి మంచి మంచి కంపెనీలతో ఎంఓయూ చేసుకున్నారు. రేపు నెక్స్ట్ మంత్ నాకు తెలిసి నెక్స్ట్ మంత్ కానీ ఆ నెక్స్ట్ మంత్ కానీ మన ఇండియాకి వచ్చేసి ఎంఓయూ చేసుకుంటారు. అది మనం ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాలు చూస్తుంటే ఆంధ్రాలో హాట్ టాపిక్ గా ఇప్పుడు లైలా మూవీ ఒకటి ఉంది, విశ్వక్ దాస్ ఏదో మూవీ ఉంది, లేడీ గెటప్ వేశారు. దాన్ని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి సంబంధించి బాయ్కాట్ లైలా అనేసి రీసెంట్ గా ట్రెండింగ్ గా మారింది. అది ఎందుకు చేశారంటే, ఇప్పుడు విశ్వక్సేన్ బాగా బాలకృష్ణతో కమ్యూనికేషన్ ఉంటుంది, బాగా బాండింగ్ ఉంది. సో వాళ్ళు కావాలని వైసీపీ వాళ్ళు అలా సోషల్ మీడియాలో అలా చేస్తున్నారు, అంతే అంతే. అది మరి ఏంటి అసలు ఆ మూవీలో పృథ్వీ అనే అతను ఆర్టిస్ట్ మాట్లాడిన మాటలు, జనసేన అవునవును, అతను మాట్లాడేది అంటే గొర్రెలు 150 గొర్రెలు 11 గొర్రెలు అనేసి ఆయన మాట్లాడారు. ఎందుకంటే పోయినసారి 151 వచ్చినాయి, ఇప్పుడు 11 గొర్రెలు వచ్చినాయి అన్నాడు, అంతే. మరి ఆ టాపిక్ ని వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి నచ్చక దీన్ని బాయ్కట్ మూవీ అనేసి అంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది అంటారు అసలు ఆ మూవీ రిలీజ్ అయినా? లేదా జగన్మోహన్ రెడ్డి ఇదంతా తెలిసి కూడా ఎందుకు ఇలా చేయనిస్తున్నారు అంటారు? అతనికి చిప్పు దొబ్బింది, మైండ్ పోయింది. ఎందుకంటే 151 11 వచ్చేతలకి ఏం అర్థం కావట్లా, అందుకని అసలు అతనికి మైండ్ పోయింది. ప్లస్ నెక్స్ట్ ఈ గవర్నమెంట్ నెక్స్ట్ 10 years ఇదే కంటిన్యూ అవుద్ది, నో డౌట్ దాంట్లో. అంటే మరి ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఆయన పార్టీని, ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. విలీనం చేసిన వ్యక్తి ఆ స్టేజ్ మీద ఏదైతే అక్కడ వాళ్ళకి ఈవెంట్ ఏదైతే జరుగుతుందో ఆ మూవీకి సంబంధించిన ఈవెంట్లో ఆయన మాట్లాడారు. అంటే ప్రజారాజ్యం పార్టీ పోయిన తర్వాత జనసేన పార్టీ పునరుద్ధరించింది అన్నట్లుగా ఆయన మాట్లాడారు కదా, దాని గురించి ఏంటంటారు? అంటే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి మళ్ళీ జనసేన పార్టీకి జై జనసేన అంటుంది. బేసిక్ గా చిరంజీవికి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేదు. ఫస్ట్ అది పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే కాంగ్రెస్ విలీనం చేసేవాడు కాదు. ఇప్పుడు రియలైజ్ అయ్యి జనసేన నిలబెడుతున్నారు, అది కరెక్ట్. కానీ ఈ పార్టీ ప్రజారాజ్యం ప్రస్తావన తెచ్చారు కదా అక్కడ, ఆ పార్టీ అక్కడ కాంగ్రెస్ పార్టీలో విలీనం ఉంది. కాకపోతే ఆయన జనసేన పార్టీకి మద్దతు ఇచ్చి నా పార్టీ తర్వాత జనసేన పార్టీ ముందుకు వస్తుంది అన్నట్టుగా మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో దీన్ని ఎలా చూడవచ్చు అంటారు? అంటే ఫస్ట్ ప్రజారాజ్యం పెట్టాడుగా, ప్రజారాజ్యం పెట్టిన తర్వాత బాగానే ఉంది. తర్వాత ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేశాడు. కాంగ్రెస్లో విలీనం చేసిన ఒక 2-3 yearsకి తను చేసిన తప్పు ఏంటో తెలుసుకొని జనసేన స్టార్ట్ చేశారు. జనసేన కళ్ళే అతను మొగ్గు చూపుతున్నాడు. ఇప్పుడు మరి ఇంకొక హాట్ టాపిక్ కూడా ఉంది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి. జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో కిరణ్ రాయల్ అనే వ్యక్తిని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా టార్గెట్ చేసింది, నేను తట్టుకోలేకపోతున్నాను అనేసి కూడా ఆయన మాట్లాడుతున్నారు. మరి దాని గురించి ఏం మాట్లాడతారు? నిన్న జైపూర్లో వచ్చి ఆమె లక్ష్మి తన పేరేందో అరెస్ట్ చేశారు. మరి అది ఎట్లా, మరి జైపూర్ వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేశారనేది మనకి అంత ఐడియా లేదు. జనసేన పార్టీలో ఉన్న శ్రేణులంతా ఇలానే అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా టార్గెట్ చేసేసి ఒక ఆట ఆడుతుంది వాళ్ళతో. అవును, వాళ్ళు గవర్నమెంట్ బాగానే ఉంది, వెల్ అండ్ గుడ్, నో డౌట్. దాంట్లో గవర్నమెంట్ అన్ని పథకాలు రేపు వచ్చే నెక్స్ట్ 2-3 monthsలో కూడా 2-3 పథకాలు అమలు అవడానికి ఉంది. సో వాళ్ళు కావాలని సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు అట్లా చేస్తున్నారు, ప్రచారం, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అది